Hi, if you're new here, this is Karthik. థ్యాంక్ యూ మై ఆల్ పీపుల్. పాత వాళ్ళు కొత్తలతో కలిపి మన 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు కూడా నన్ను యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తే ఐ కెన్ మోర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ నేను చాలా ఇలాంటి కంటెంట్ క్రియేటెడ్ వీడియోస్ని నేను చేయడానికి నాకు బూస్టప్గా సపోర్ట్గా దొరుకుతుంది. సో ఫేస్బుక్లో ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు కూడా నన్ను యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో నేను ఇవాళ ఇలాంటి వీడియో చేస్తా నేను అసలు అనుకోలేదు. సో యాక్చువల్గా హూ ఆర్ కేమ్ టు అబ్రాడ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, లైక్ లండన్. సో these people who are came to London, international students I'm talking about. So they are living without their parents, they are living without their girlfriend, they are living without their wife, they are living without their husband. So ఇలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో I am new to here. My 5th month is completed here in London. I faced a lot of experience here and I don't know, I feel such a great of my journey. So I can share a few words of my past year. So I don't know about how to convey about it, but I need to speak about this matter. So I don't like to speak, but a situation make to do this. So actually నా ఫ్లైట్ జర్నీ ఎలా జరిగిందంటే నేను డైరెక్ట్ ఇండియా టు దోహా టు లండన్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో ఈ జర్నీ ఎలా ఉండేదంటే అక్కడి నుంచి నేను అది ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయడానికి కారణం ఏంటంటే ఐ నీడ్ టు బీ గోనా సెటిల్ ఓవర్ మై ఫ్యామిలీ. సో ఆ స్టెప్ వేయడానికి కారణం ఏంటంటే నా ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి. సో అది ఎలా, సో దిస్ ఇస్ నేను ఈ భూమిపై కాలు పెట్టడానికి నేను పడ్డ స్ట్రగుల్స్. అది ఒక ఓవర్ నైట్లో నేను వచ్చి ఇక్కడికి ఎగ్జామ్ రాసి వచ్చి ఇక్కడ నేను రాలేదు. సో నాకు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేసిన. సో ఐ రోట్ ఎగ్జామ్స్, ఐ ప్రిపేర్డ్ ఇంటర్వ్యూ, ఐ కన్సల్టెడ్ సో మెనీ పీపుల్ ఓవర్ దే. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఫస్ట్ పోదాం అనుకుంది అమెరికాకి. సో నేను అమెరికాకి ప్రిపేర్ చేసిన. సో సమ్ సిచ్యువేషన్ అక్కడ ఆపేశాను. సో నేను అక్కడికి వెళ్ళకుండా చేయడానికి నేను ఆపేసాను. అంటే నాకు అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. సో నేను కొంచెం మ్యానిపులేట్ అయినా. సో దెర్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ టు టర్న్ బ్యాక్ మై జర్నీ టు లండన్. సో అక్కడ నేను ఒక స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ వేసిన తర్వాత సరే చేద్దాం అని చెప్పి నేను కన్సల్ట్ అయినా. సో షీఈస్ నేమ్ శ్రీజ. సో షీ హెల్ప్ మీ లాట్ టు చూస్ ఏ కాలేజ్, యూనివర్సిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో షీ హెల్ప్ మీ లాట్. థ్యాంక్ యూ శ్రీజ. దిస్ ఇస్ ఫర్ one. It's not for one word. So you help me a lot. I know I little busy I didn't reach you out of lots of work spending here. So definitely I will call you one day and thank you so much. So coming to the point. So na first flight journey. So నేను ఇండియా టు దోహా టు లండన్. సో ఈ ఫ్లైట్ జర్నీ నేను ఎలా చేశానంటే ఫ్లైట్లోనే. సో అప్పుడు నాకు తెలీదు నేను అనే వ్యక్తి, నేను ఒక పర్సన్, ఐ హ్యావ్ ఏ వెరీ ప్రొఫెషనల్ జాబ్ ఇన్ మై హోమ్ కంట్రీ. సో నాకు ఇండియాలో మంచి జాబ్ ఉండే. సో నేను మంచి జాబ్ చేసుకుంటున్నా. సో నేను అక్కడున్న సెటిల్ అయ్యేటోని. సో బట్ నేను ఏదో కొంచెం ఎక్కువ అని చెప్పి ఒక స్టెప్ వేద్దాం అని చెప్పి ఈ జర్నీ
ఈ అబ్రాడ్ కంట్రీ నేను వెళ్ళొద్దాం అని ఒక ఇంటెన్షన్తో నేను వేసిన స్టెప్ ఇది. సో ఈ స్టెప్ వేసిన తర్వాత నాకు నా ఎన్నుకున్న పర్సన్స్, సో వాళ్ళ సపోర్ట్ వల్ల నేను వచ్చినడికి. సో అది నాకు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా మీకు ఎట్లా అంటే. సో అది చేయలేకపోతున్నా. సో ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ నా ఫ్లైట్ జర్నీ ఎలా అంటే, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి క్యాబ్ ఎక్కి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ప్రమైసెస్లోకి ఎంటర్ అయ్యేసరికి నేను ఓకే, అంటే నా గేమ్ అంత అనిపించలేదు. సో వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద ఎయిర్పోర్ట్ ప్రమైసెస్, సో ఐ లిటిల్ బిట్ వరీడ్ అండ్ స్కేర్డ్. I don't want to how I express, I don't know, but I am the kid. I never be spend more time with my family. నేను ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేదు. సో నాకు ఆ ఎఫెక్షన్ కొంచెం తక్కువే, బట్ నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. సో నేను మిస్ అవుతాలని. అప్పుడు నేను ఒక్కసారి ఎంట్రీ అవ్వగానే కొంచెం ఒక భయం స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడ నుంచి అంటే నా పర్సన్స్ ఇక్కడ ఆగిపోతారు, నేను ఒక్కడిని వెళ్ళాలి. సో నాకు తెలీదు. సో నా మైండ్లో 2 రన్ అవుతుంది. ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి. బట్ ఐ కంట్రోల్ లాట్. నేను ఎంత కంట్రోల్ చేసుకుని నాకు తెలుసు. బట్ నేను ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వెళ్ళిపోయాను. సో ఒక స్మాల్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ, స్మాల్ లంచ్ విత్ మై ఫ్యామిలీ. సో లంచ్ చేసేసి I go for boarding pass. There is in boarding pass after lunch, the middle of a conversation, only 5 minutes of be with my parents. So the day I really never forgot the moment. So my father, my mother, I have my sister kids. I miss them a lot. I can't express the moment of them, but the moment I started for there, I cried a lot. That is the moment I never forgot. Anyway, I take a good decision for my career and my family standards too. So I am the only person of my family to build their financially settled. So I make my decision strong. So I step out into boarding pass. So అదే నా మొదటి ఏడుపు, చివరి ఏడుపు బిఫోర్ ఇన్ ఇండియా. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ. సో నాకు చాలామంది వ్యక్తుల్ని పరిచయం చేసింది. లైక్ యూరోప్ కంట్రీస్, లైక్ వాళ్ళు దే ఆర్ న్యూ ఓల్డ్ ఫర్ దేర్ కంట్రీస్. సో వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. సో వాళ్ళు నాకు ఐఎమ్ లిటిల్ అబౌట్ వరీడ్ అబౌట్ ఇమిగ్రేషన్. సో ఐ హ్యావ్ మైగ్రేషన్. సో ఐ హ్యావ్ లిటిల్ జర్నీ sick person. So I can't journey more everywhere. So if I journey, I have get sick and I don't want to face the light. I don't want to face alone sitting, and I don't want to silence person. I am the quick learner and I am a quick for the people. So నాకు ఒక 4 వ్యక్తులు పరిచయం అయ్యారు. సో వాళ్ళు నన్ను గైడ్ చేశారు. సో ఐ డోంట్ నో, దట్ ఈస్ మై ఫస్ట్ జర్నీ. అప్పుడు మేము కలిసిన తర్వాత నేను వరీ అయ్యా, ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో నేను ఇవన్నీ చేస్తూ నేను ఒక భయం ఏంటంటే నేననే ఫేస్ చేయగలనా, వెళ్ళగలనా, నేను అసలు పాస్ అవుతానా లేదా, ఇవన్నీ నా మైండ్లో రన్ అవుతున్నాయి. సో నేను రన్ అయినప్పుడు నా పక్కన ఉన్న పర్సను నాకు ఫస్ట్ ఫ్లైట్ ఏంటంటే ఇండిగో నేను దోహా దాకా ఇండిగో ఉండే, దోహా నుంచి ఖతర్ ఎయిర్లైన్స్. సో దోహాలో ఇండిగో ఫ్లైట్లో యూఎస్ఏ పర్సన్, అమెరికా వెళ్ళాల్సిన పర్సన్, మన తెలుగు ఆయనని. సో అతనికి అన్నయ్యకి నేను అడిగాను, అన్న ఇట్లా నాకు ఇమిగ్రేషన్ భయం అవుతుంది, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది అని చెప్పి. సో అన్న ఒకటే ఒక మాట చెప్పిండు. అసలు లెంత్ లేకుండా ఏం చెప్పిండంటే, నేను కూర్చున్న సీట్
నేనైతే సీట్లో కూర్చున్నాను, ఆ సీటు ఎమర్జెన్సీకి ఎగ్జిట్లో ఉంటుంది. అంటే ఆ సీట్ కోసం చాలామంది డబ్బులు ఇచ్చి ఆ సీట్ బుక్ చేసుకుంటారంట. బట్ నాకు అది ఫ్రీగా దొరికింది. అంటే నాకు ఎలాంటి ప్రెజర్ లేదు, ఎలాంటి పోయి నేను ఎవరిని అడగలేదు. సో నాకు అలా ఆ ప్లేస్ అలా వచ్చేసింది అంతే. ఆయన ఒకటే మాట అన్నాడు, నీకు లక్ నీ వైపు ఉంది, సో నీకు ఇమిగ్రేషన్ టెన్షన్ పడకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా అయిపోతుంది, ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ అయ్యాను. సో అతను ఎంత చెప్పినా నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, అవుతారా బయటకు వెళ్తానా. సో ఆ జర్నీ, సో నా ఫ్లైట్ లేచేంత వరకు ఓకే అన్నా. సో దిగంగానే ఒక వేడి గాలి, అది దోహాలో దిగిన తర్వాత సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ ఎవర్ సీన్ ఇండియా. అంత పెద్ద ఎయిర్పోర్టు. సో ఇన్ ఎయిర్పోర్ట్ ఇన్బిల్ట్ ట్రైన్ ఉండిద్ది అందులో, మెట్రో ట్రైన్. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ఒక సర్టెన్ సెంటర్స్ స్టేషన్స్ ఉంటాయి. నా ప్లాట్ఫామ్ వచ్చేసి 63. సో నేను ఆ ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిన. సో నా అరైవల్ టైం 7 hours లేవర్. సో నా అరైవల్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 to 8 మార్నింగ్. సో నేను దోహాలో దిగింది ఈవినింగ్ 9-10 అలా దిగాను. సో అప్పటి నుంచి 7 hours నేను వెయిట్ చేశాను. 7 hours దోహాలో వెయిట్ చేసి టిఫిన్ తిన్నాం, పడుకున్నాం, లేచినాం. సో అంతా అయిపోయింది. వాళ్ళు నన్ను గైడ్ చేశారు. నాతో పాటు ఇంకొక పర్సన్ ఉండే, అతను కూడా సేమ్ యూనివర్సిటీ, బట్ అతను కూడా యూకేకి స్టూడెంట్గానే వచ్చాను. సో మేమిద్దరం వచ్చినాం. నాకు మార్నింగ్ 4 o'clock ఇమిగ్రేషన్. ఆ ఇమిగ్రేషన్ వెళ్ళే టైంలో అసలు రియల్లీ నాకు అన్న చెప్పిన దానికి నేను ఎలా అసలు ఇమాజిన్ కూడా చేయలే. నాకు ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్, నాకు ఇంటర్వ్యూకి ఎంత ప్రిపేర్ అయినా దాంట్లో ఒక 10%, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ యువర్ గోల్స్, వాట్ ఈస్ యువర్ ఫాదర్ విల్ డూ, ఇవే క్వశ్చన్స్. మామూలుగా నీ కోర్స్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చినావు, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాట్ యువర్ గోన్ టు, ఇవే సింపుల్ క్వశ్చన్స్ అడిగిండు. సో విత్ ఇన్ ఒక 25 minutesలో నా ఇమిగ్రేషన్ అయిపోయింది. నేను బయటకు వచ్చేసిన. సో ఫస్ట్ అది దిగిన తర్వాత నేను బయటకు సూట్ కేసులు వెళ్ళిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకున్నది నా డిగ్రీ ఫ్రెండ్ అండ్ మా రిలేటివ్ సాయి. సో వాడు నన్ను గైడ్ చేసిండు. సో నేను వచ్చేసిన. సెకండ్ డే ఐ ఫీల్ వెరీ లో, ఎందుకంటే నేను మా పేరెంట్స్ని వదిలేసి ఇంత దూరం వచ్చేసి ఇట్లుంటా అంటే, నేను పేరెంట్స్కి దగ్గరేం లేను, నేను ఇండియాలో ఉన్న దూరమే ఉంటుండే. బట్ ఏంటంటే మరీ ఇంత దూరం కాకుండా నాకు వెళ్ళాలనిపిస్తే నేను రాత్రి బండి వేసుకొని పోతుండే హైదరాబాద్కి వెళ్ళి. సో ఇంత దూరం వచ్చి ఉండలే. సో సెకండ్ డే నేను మస్తు ఏడ్చిన అసలు నాకు అసలు కాలేదుగా, అంత ఏడ్చిన. సో అడిగైతే పెట్టినాం బయట, పోతే గెలిచే పోతా. సో నేను ఏదైతే పని కోసం వచ్చినో అది అయిందాక నేను చేస్తా కానీ ఇంటికైతే పోను, ఫిక్స్ అయిపోయినా. సో ధైర్యం తెచ్చుకున్నా. 6th day I got a call regarding of my brother-in-law was serious. So I little worried about that. And next day morning 7 o'clock I get a call again. So he's no more. So the day I really remember one moment of only my mind is running only 2 persons. So నాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు నాకు ఏడుపు రాలేదు, భయం వేసింది. ఎలా లైఫ్ లీడ్ చేయాలి, ఎలా చేయాలి, ఆ భయం. నాకు సపోర్ట్ లేరన్నా కూడా నేను ముందుకెళ్ళాలి అని ఒక భయం ఉండే. బట్ ఓకే నేను చేయగలుగుతా అని చెప్పి అనుకున్నా. బట్ ఎప్పుడైతే న్యూస్ నాకు వచ్చిందో అప్పుడు నా అల్లుని చూసినప్పుడు ఈసారి భయం రాలేదు, ఏడుపు వచ్చింది. A single kid without supporting kid, there is lot of struggles. చాలా మాటలు వస్తాయి.
ఒక దారి వేసేటప్పుడు ఆ దారిలో నడచడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. బట్ సోలోగా స్ట్రగుల్స్ పడడం చాలా కష్టం. కాంట్ ఇమాజిన్ నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. సో నాకు ఆయన గురించి, ఆయన ఫ్యూచర్ ఆలోచించితే అసలు నా నా మైండ్ పనిచేయలేదు. ఫస్ట్ నేను ఒక 3-4 డేస్ నాకు అదే మైండ్లో రన్ అవుతుంది. ఫిక్స్ అయ్యా, నాకెవ్వడు లేడు. అన్న, చెల్లి, తమ్ముడు, బావ, బామ్మర్ది, మామ ఎవ్వడు లేడు. నేనుంటా, వాళ్ళ ఫ్యూచర్ నేను సెట్ చేస్తాను అని ఫిక్స్ అయిన మైండ్లో ఒకటే ఫిక్స్ అయినా. నా మైండ్లో ఫిక్స్ అయిన మూమెంట్ చూసుకుందాం, వాళ్ళని ఎలాగైనా సెట్ చేయాలి. నాకు నమ్మకం ఉంది ఆయన ఎలా అయినా నా సపోర్ట్ లేకుండా పైనకి వస్తాడు. ఆ పైకి వచ్చే ప్రాసెస్లో నేను ఒక హ్యాండ్ ఇచ్చి పుష్ చేస్తాను అంతే. బట్ నాకు ఆయన మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఆయన పైకి వస్తాడు. కానీ నాకేనో ఒక చిన్న, ఆయన పుట్టిన నుంచి నాకు ఒక భయం ఉంటుండే. నాకు ఒక ఇన్సిడెంట్ ఎలా అంటే, నన్ను ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ నా లైఫ్లో నుంచి దూరం వెళ్ళిపోయారు. నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో వాళ్ళ లైఫ్లో నుంచి దూరం అయిపోయారు. సో ఒక 5 years బ్యాక్, ఆల్మోస్ట్ 6 years బ్యాక్, ఐ హ్యాడ్ ఎ మోర్ వన్ సిచ్యువేషన్. నన్ను ప్రేమించి నా బ్యాక్ బోన్గా ఉన్న 2 persons ఒకేసారి చనిపోయారు. సో లైఫ్లో నేను ఏదైనా సాధిస్తా, నా వల్ల మా ఫ్యామిలీ బాగుపడుతుంది అని నమ్మిన మొదటి పర్సన్ మా అమ్మమ్మ. మా అమ్మమ్మ, మా తాత ఒకేసారి యాక్సిడెంట్లో చచ్చిపోయారు. సో దాని తర్వాత నేను యాక్సెప్ట్ చేసి అలవాటు చేసుకున్నా, ప్రాక్టికల్గా ఉండడం అలవాటు చేసిన. సో దాని తర్వాత ఇది. సో ఇలాంటి సిచ్యువేషన్లు నన్ను స్ట్రాంగ్గా చేసినాయి. సో మనము ప్రయత్నిస్తూ పోతే సాధించాలంటే ఏముండదు. మస్తు మంది చెప్తారు లక్ వల్ల వచ్చింది, లక్ వచ్చింది. అరే లక్ కాదురా, నేను నిజంగా చెప్తున్నా, లక్ అయితే అస్సలు కాదు. నేను తెలుగుండి పనిచేసిన టైంలల్లా మీరు వండుకున్నారు అంతే. ఇప్పుడు నన్ను చాలామంది ఏమంటారు, అరే ఆడికి అదృష్టం ఉంది, రాడు వేయండి, ఆడికి అదృష్టం ఉంది, రాడు వేయండి. అరే నేను 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా. నేను పనిచేసిన ప్రతి దగ్గర నేను ఒక మెమొరీ ఉంచుకున్నా. ఈవెన్ నేను స్టార్ట్ చేసింది వర్క్ 10వ తరగతిలో నేను వర్క్ చాలా చేసిన. అర్థమవుతుందా? నా స్టడీస్ అన్నీ నేనే చూసుకున్నాను. అంటే నేను ఇప్పుడు మా పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాను. బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అట్లా ఇచ్చినాయి అంతే. వాళ్ళు ఉంటే వాళ్ళు పెడుతుర్రే, పెట్టలేరు. ఏంటంటే నా సిచ్యువేషన్ అలా ఉండే. నాకు అసలు ఇది ఇలా అవుతుంది, ఇలా చేస్తారని చెప్పాను నేను అసలు అనుకోలేదు. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒకటే ఒక రిగ్రెట్ ఏంటంటే, ఇండియాలో ఎవరైనా చనిపోయినా, సో ఇండియానే కాదు కంట్రీ, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే, వాళ్ళ పేరెంట్స్ ఎవరు చనిపోయినా, ఇండియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ వస్తారు. సో వెన్ దే లాస్ట్ ద ఫ్యామిలీ పీపుల్, దే వోంట్ గో, దే ఏబుల్ టు గో. బట్ ద సిచ్యువేషన్స్ చాలా పేపర్ వర్క్ ఉంటాయి, చాలా దే కాంట్ మూవ్. ఇమ్మీడియట్గా మాకు పోవడానికి అవకాశం ఉండదు ఇక్కడ. సో అందుకనే చాలామంది ఎంత ఏడుస్తారంటే బాత్రూంలో వసలు కూడా ఏడుస్తారు, అంత పెయిన్ ఉంటుంది. రీసెంట్గా మా బావ చనిపోయాను. సో నేను నిజంగా చెప్తున్నా, నా బావ చనిపోయినప్పుడు నేను ఎవరైతే నా తోడు ఉంటారు అనుకున్నానో ఎవ్వరు లేడు. కనీసం ఫోన్ చేసి ఇలా అయింది అని చెప్పి మాట్లాడించిన కూడా ఎవ్వరు లేడు. నేను అప్పుడు ఫిక్స్ అయినా, ఎవ్వరు లేరు రాబాయ్, నేను ఒక్కనే సాధించుకోవాలి, ఏది సాధించుకోవాలి నేను ఒక్కనే వేసుకోవాలా. ఎవ్వడు రాడు, నీ సావు నువ్వు కావాలంత ఎవ్వరు రాడు, నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవాలి, ఇంకెవ్వడు లేడు, ఎవడు రాడు. సో నేను ఇక్కడ ఖచ్చితంగా రిలైజ్ అయింది ఏంటంటే, ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకున్నాను. బిఫోర్ మీరు నన్ను అడుగుంటే, బిఫోర్ ఇన్ ఇండియా ఐఎమ్ ఏ మోస్ట్ ఎమోషనల్ పర్సన్, నేను ఎమోషనల్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాను. బట్ నౌ ఐ కాన్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ పర్సన్. సో I focus on my dreams, I focus on my career, I focus on my family standards. That's it. నేను నా ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి,
అంతే, అదొక్కటే ఫిక్స్ అయిన మైండ్లో. నేను ఎంత చేసినా నా ఫ్యామిలీ సెట్ అయితే చాలు నాకు, అంతే. నేను నన్ను ఆడన్నాడు వీడన్నాడు ఎవడంటే నాకేంది, వాడు ఇప్పుడు అంటాడు రేపు అంటాడు ఎల్లుండి అంటాడు. సో నేను నెక్స్ట్ డే నేను ఏదో ఒకటి సాధించి మా అమ్మకు మా నాన్నకు మా అక్కకు మా అక్క పిల్లలకు నేను చేసుకునే అమ్మాయికి రెస్పాన్సిబుల్, అంతే. నేను ఏది చేసినా సరే దానికి ఒక అర్థం ఉంది. నేను ఏం చేసినా, ఒకరితో ఫ్రెండ్షిప్ చేసినా ఆ ఫ్రెండ్షిప్ని ఆపేసిన, నేను ఆ ఫ్రెండ్షిప్ వల్ల నష్టపోతున్నా, ఆ ఫ్రెండ్షిప్ వల్ల బాగుపడుతున్నా, ఒక్కసారి నేను ఆపేసిందంటే అది నా మంచికైనా ఉండాలి లేకుంటే వాళ్ళ మంచికైనా ఉండాలి. సో అది ఆ రెండే ఉంటాయి. నేను మూడోది అస్సలు చెయ్య. ఎందుకంటే అయితే నేను బాగుపడాలి, అయితే నువ్వు బాగుపడాలి, ఇద్దరం ప్రాబ్లం ఫేస్ చేసేటట్టు. అప్పుడు ఆ రిలేషన్ వద్దు, ఆపేద్దాం, అక్కడనే ఆపేద్దాం. నేను అలా ఉంటాను, నేను అంతే. నాకు ఇప్పుడు ఎవడో, నేను లోలో ఉన్నప్పుడు ఎవరు రాదు. నేను ఒక స్థాయిలో నా తమ్ముడు, నా బామ్మడిది, నా అల్లుడు, ఇవి వద్దు ఇవి నేను పట్టించుకోను ఫస్ట్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఉండే బాధలు ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో మా ఒక ఫ్రెండ్ వల్ల పర్సన్ చనిపోయారు. ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం, ఈయనంటే ఆ పర్సన్కి ఇష్టం, కానీ ఆఖరి చూపులు ఉంటాయి కదా, దానికి కూడా పోలేడు. అది ఎంత హట్టింగ్ ఉంటుందంటే, నీకు పుండైనప్పుడు ఆ పుండు మీద సూది పట్టి పొడిసి ఎంత బాధ అవుతుందో దానికి 100 రెట్లు ఉంటుంది. అప్పుడు నువ్వు అన్నం తినలేవు, నీళ్ళు తాగలేవు, కరెక్ట్ నిద్ర కూడా పోలేవు, అంత ప్రెషర్ ఉంటుంది. మేము ఇన్ని బాధలు పడతాం. ఇప్పుడు అంటారు అన్ని బాధలు పడ్డప్పుడు ఆడు ఎందుకు ఉండు, ఇండియాకి వచ్చేయచ్చు కదా. ఇవన్నీ సుళ్ళు మాటలు, కామెంట్లలో ఇవే ఉంటాయి. ఇండియాకి వచ్చేయచ్చు కదా, ఇండియాకి వచ్చేయచ్చు బ్రదర్, ఇండియాకి రావడానికి మాకేం బాధ లేదు. ఇండియాకి చేంజ్ చేయాలా అది చెప్పు. ఇండియాకి చేంజ్ చేస్తాం, ఏం చెయ్యమాడ. మా ఫ్యామిలీని కాపాడుకోవాలి, మా ఫ్యామిలీని అందరి దగ్గరకు ఉండాలి అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి చదువుకొని జాబ్ సెట్ చేసుకొని ఇండియాలో మా ఫ్యామిలీ స్టాండర్డ్స్ మంచి ఉంచుకోవాలనే కదా ఇంత దూరం వచ్చింది. ఇక్కడ ఏం ఎడ్యుకేషన్ పొడి చేస్తున్నామని కాదు, మేమే పని చేస్తున్నాం, ఎడ్యుకేషన్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఎడ్యుకేషన్తో పాటు జాబ్ వస్తే ఇంకా లక్కీ. కానీ సిచ్యువేషన్స్ అట్లున్నాయి. మేము ఇప్పుడు ఇక్కడ దాకా చిన్న స్ట్రగుల్స్ పడడం ఎందుకు అంటే మాకు తెలీదు. కానీ ఆ స్ట్రగుల్స్ వల్ల ఒక్కరోజు మేము ఒక స్థాయిలో ఉంటాం, ఒక మంచి స్థాయిలో. ఏదో మేము రిచ్ అయిపోయి బిఎండబ్ల్యూలో, బెంజులలో, రాజస్థాన్లో తిరుగుతామని కాదు. అట్లీస్ట్ మా ఫ్యామిలీ నలుగురిలోకి పోయినప్పుడు ఓకే బాగున్నాం. ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను చిన్న ఉన్నప్పుడు, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా మమ్మీకి గోల్డ్ లేదు, ఏం లేదు. సో అందరూ ఏదో విచిత్రంగా, అంటే గోల్డ్ లేకుంటే మనుషులు కాదన్నట్టు. ఆ బిహేవియర్ నచ్చలేదు నాకు. అలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసినాను నేను కొన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసిన. నాకు జాబ్ లేనప్పుడు, జాబ్ లేనప్పుడు అయితే కనీసం నేను ఒక మనిషిని అని ఎవడు వెళ్ళాడు. జాబ్ వచ్చిన తర్వాత వాడు ఎవడో తెలీదు, నేను నీ అల్లుడు అంటాడు. వాడు ఎవడో తెలియదు, నేను నీ బాబాయ్ అంటాడు. నేను ఎవడో తెలియదు, వాడు వచ్చి నువ్వు నాకు అల్లుడు అవుతావు, నువ్వు నాకు బాబాయ్. ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి మేము చాలా ఫేస్ చేస్తున్నాం బీయింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాకు ఎలా ఉంటుందంటే, వీడియో చాలా ఇంత అయిపోయింది, మనం ఇంకా మాట్లాడుకుందాం. సో ఇలాంటి వీడియోస్ మీరు నన్ను సపోర్ట్ చేస్తూ కొంచెం బూస్టప్ ఇచ్చి నాకు మీ సబ్స్క్రైబ్స్ నాకు ఒక మంచి మోటివేట్ అయితే ఇంకా మోర్ వీడియో చేయడానికి. సో నేను మళ్ళీ ఈ వీడియో ఇంకా చాలా లెంత్ అయిపోయింది వీడియో ఇప్పటికీ. సో మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు నాతో ఏ షేర్ చేసుకోవాలన్నా
కార్తిక్ చామ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. లండన్లో తెలంగాణోడు అని ఇంకొక ఐడి కూడా ఉంది. సో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే మీ ఐడియాస్ నాకు షేర్ చేసుకోవాలనుకున్నా సరే అక్కడ షేర్ చేసుకోండి. బాయ్ గైస్, హ్యావ్ ఎ లవ్లీ డే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ టు కార్తిక్ చామ్స్.